గైస్ వెల్కమ్ బ్యాక్ టు పాన్ ఇండియా టాక్స్. ఈ రోజు నా సామిరంగా మూవీ గురించి మాట్లాడుకుందాము. సో మీరు కొత్తగా వచ్చారంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ మూవీ విషయానికి వచ్చేసరికి నాకెందుకనో నేను చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానండి. బట్ మూవీ అయితే బాగుంది. దిస్ ఈస్ యాక్చువల్లీ గుడ్. అంటే ఈ సంక్రాంతి సీజన్కి ఎలాంటి మూవీ కావాలో పర్ఫెక్ట్గా అలాంటి మూవీ తీసుకొచ్చారు. ఇదేం పెద్ద గొప్ప సినిమా అని కాదు, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగే ఉంటుంది. అంటే మనం పాత సినిమాలు ఎలా చూసామో, మన పాత కమర్షియల్ మూవీస్ ఎలా ఉంటాయి, ఈ ఫ్యామిలీ డ్రామాస్ సేమ్ అండి, ఇంచుమించుగా అలాగే ఉంటుంది. మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ ఏంటంటే ఎగ్జిక్యూషన్ పరంగా చాలా బాగా చేశారు అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. దానివల్లే ఈ మూవీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. సో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్గా మూవీ స్టార్ట్ అవడం కూడా మంచి ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఫ్యామిలీ డ్రామాస్ తీసుకొచ్చారు. కానీ అన్నిటికన్నా హైలైట్ మాత్రం నాగార్జున గారు అండి. లిటరలీ నాగార్జున గారు లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఆ మన్మధుని లుక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బంగారు రాజు ఫీల్స్ అవన్నీ, ఆ గ్రామంలో విలేజ్ సెటప్ కానీ, అసలు ఇంకా ఆయన క్యారెక్టరైజేషన్ అండి, ఆయన పక్కా హీస్ బ్యాక్ టు హిస్ స్ట్రాంగ్ జోన్. ఆయన స్ట్రాంగ్ జోన్ లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడో ఎగ్జాక్ట్ గా అలాంటి క్యారెక్టరే పడటం. అండ్ కిట్టయ్య అద్దరు కొట్టేశాడండి, కిట్టయ్య క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ స్పెషల్ మెన్షన్ ఏంటంటే మనం అల్లరి నరేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. అల్లరి నరేష్ గారికి చాలా స్ట్రాంగ్ రోల్ వచ్చింది. ఆ స్ట్రాంగ్ రోల్ ని తక్కువ ఐ ఫీల్ ఇట్ ఈస్ అండర్ రిటర్న్. ఇంకా బాగుంటే బాగుంది అనిపించింది. బట్ కానీ అలాంటి అండర్ రిటర్న్ క్యారెక్టర్ ని కూడా ఎక్స్ట్రాడనరీగా పర్ఫామ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ తో ఆ క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అల్లరి నరేష్ గారు కూడా చాలా బాగా చేశారండి. అండ్ అలాగే ఇంకా హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ బాగా రాసుకున్నారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అసలు ఈయన లవ్ స్టోరీ, బేసికలీ ఇదంతా ఈయన లవ్ స్టోరీ బండి. లైక్ కిట్టయ్య గారికి అమ్మాయి అంటే ఇష్టం, ఎందుకు మాట్లాడుకోవట్లేదు. సో ఇదే బేసిక్ ప్లాట్ లైన్ కూడా. అండ్ దీనికి తగ్గట్టుగా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ పెట్టుకున్నారు. రొటీన్ స్టోరీ కాబట్టి నేను మీకు ఏం చెప్పినా కానీ అది స్పాయిలర్ అయిపోతుంది. సో అందుకని ఎక్కువ మాట్లాడలేదు వాటి గురించి నేను. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కూడా మంచి స్ట్రాంగ్ నోట్ లో ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇమోషన్స్ పరంగా చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇమోషన్స్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, సెకండ్ హాఫ్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటుంది. అండ్ నార్మల్ స్టోరీని కూడా మంచి సీన్స్ రాసుకోవడం వల్ల చాలా బాగా ఎలివేట్ అయింది. సో అదొక మంచి పాజిటివ్ ఫీల్ తీసుకొస్తుంది మనకి. అంటే ఎగ్జాక్ట్లీ ఈ సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడాలనుకుంటున్నప్పుడు ఎలాంటి వైబ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వైబ్ తీసుకొచ్చిన మూవీ నా సామిరంగా. సో డెఫినెట్ గా ఏదైతే మీకు మంచి మూవీ అవుతుందండి చూడడానికి. అండ్ ఇంకా అన్నిటికన్నా బిగ్గెస్ట్ హైలైట్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీస్ ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో చింపి అవతల పడేశారండి. చాలా సీన్స్ ని ఆయన ఫ్రెష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. ఈ 3 మూవీస్, ఈ సంక్రాంతి రిలీజ్ అయిన 4 మూవీస్ లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా నిజంగా టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఒక నార్మల్ స్టోరీ, నార్మల్ సీన్స్ ని కూడా నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసేంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి కీరవాణి గారు. యాక్చువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్కౌట్ చేసింది. అండ్ ఇంకా విజయ్ బెన్నీ గారి డైరెక్షన్ చూసుకుంటే, ఆయన డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఇది ఒక మంచి స్టోరీ అండి. అఫ్కోర్స్ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఇది ఒక మలయాళం రీమేక్ అంటారు. నాకు తెలియదండి, నేను ఇందాకే మూవీ చూసిన తర్వాత జస్ట్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు చూశాను, అది మలయాళం రీమేక్ అని తెలిసింది. నాకు అసలు ఏ మూవీ తెలియదు. సో ఐ హావ్ నో ఐడియా. సో అందులో నుంచి వాళ్ళు ఏం తీసుకుని పెట్టుకున్నారో నాకైతే తెలియదు. బట్ ఓవరాల్ గా అయితే మూవీ చూస్తున్నప్పుడు మీకు బాగానే అనిపిస్తుంది అండి. ఫ్లాస్ ఉన్నాయి, సేమ్ రొటీన్ స్టోరీ, అంత కామెడీ సీన్లు అన్ని చోట్ల వర్కౌట్ కావు, మీకు అంత హై ఏం తీసుకురాదు, స్పెసిఫిక్ గా ఎంత బాగుంది అనేది అయితే ఏం ఉండదు. కానీ మాస్ ఎలిమెంట్స్, సంక్రాంతికి సరిపడా, ఈ పండగకి సరిపడా ఫీల్ అయితే డెఫినెట్ గా ఈ మూవీ తీసుకొచ్చింది. సో అందుకని చెప్పి ఈ మూవీ మీకు వర్కౌట్ అవుతుందండి. అంటే ఈ సీజన్ లో వర్కౌట్ అయిపోతుంది. అండ్ నాకు తెలిసి 20 to 25 crores బ్రేక్ ఈవెన్ అంతా ఉంటుంది. ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ మూవీ ఈ 3 days లో చాలా బాగా ఆడేసి ఆ బ్రేక్ ఈవెన్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా ఇట్స్ అన్ యావరేజ్ ఫ్లిక్. మీరు కనుక యూత్ అయ్యండి వెళ్ళి పొడి చేయాలి అన్నారంటే మాత్రం లైట్ తీసుకోండి, పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. కానీ మీరు ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడున్న ప్రిఫరెన్సెస్ లో హనుమాన్ తర్వాత అంత మంచి మూవీ అయితే డెఫినెట్ గా ఇదేనండి. సో ఇది గైస్ నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.